గరం చాయ్ బిస్కెట్ అని అనేది ఎందుకంటే ఇందుకే ఇప్పుడు ఇక్కడ ప్రతిపాదనలకే పరిమితం, ముందుకెళ్ళని వాయినం. ఏమైంది? పెద్ద పెద్ద ప్రతిపాదనలు చిన్నవేం కాదండి. హైదరాబాదు మహానగర అభివృద్ధికి పరిధిలోని ప్రధాన చెరువులు సుందరీకరణ ప్రతిపాదనలు దాటడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో దాదాపు 20 చెరువులను అభివృద్ధి చేయాలని హెచ్ఎండిఏ గతంలో నిర్ణయించాక బండ్లగూడ సూరారం చెరువు, మహేశ్వరంలో రావిర్యాల పెద్ద చెరువు, భువనగిరిలో పెద్ద చెరువు మరికొన్ని ఎంపిక చేసి ఎఫ్టీఎల్ సైతం ఆక్రమించి 60% ఎఫ్టీఎల్లో అక్రమ కట్టడాలు కట్టేశారని కూడా గుర్తించిన తర్వాత ఇది ఇంపార్టెంట్. హెచ్ఎండిఏ 7,200 చదరపు మీటర్ల మేరకు విస్తరించి ఉంది. 7 జిల్లాల పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయండి? 3,532. ఎక్కడ? 7 జిల్లాల్లో. నిజంగా ఉన్నాయా? ఎన్ని చెరువులు చూసామండి మనం? అసలు మనకి ఎన్ని చెరువులు తెలుసు? ఆ సంస్థ సర్వే ద్వారా ఇప్పటికే తేల్చింది. ఇందులో 2,933 చెరువులకు ఫుల్ ట్యాంక్ లెవెల్ లెక్క తేల్చారు. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది. సుందరీకరణ పనుల్లో భాగంగా ఎఫ్టీఎల్ పరిధి వరకు మార్కింగ్ ఇచ్చి ఆలోపు అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయడం, భవిష్యత్తులో అక్కడ కట్టడాలు రాకుండా చర్యలు తీసుకోవడం ప్రధానం. ఏం పని చేశారు అన్నది కదా క్వశ్చను. అందుకనే గరం చాయ్ బిస్కెట్ అనేది. అంటే ఏంటి? ఇది గోటీలు ఆడుతున్నారా, గోల్ఫ్ బాల్తో ఆడుతున్నారా అన్నది ముఖ్యం. ఇప్పుడు గోటీలు ఆడడం ఈజీ, ఏముంది, ఎవరన్నా ఆడతారు, ఎక్కడైనా దొరుకుతాయి. గోల్ఫ్ బాల్ ఆడాలి అంటే దానికి అసలు చాలా సీన్ కావాలి. అది సంగతి. అందుకని ప్రణాళిక గోటీయా, గోల్ఫ్ బాలా? గరం చాయ్ బిస్కెట్.